పాట ద్వారా అత్యద్భుతంగా మన కోటి దీపోత్సవానికి అందించినటువంటి స్వామివారికి మీ అందరి తరపున నమస్సులు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ మనవి, స్వామివారి ఆశీస్సులు అందుకున్న తర్వాత అప్పుడు మనందరం దీపారాధన చేసుకోవాలి. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం. తద్ధిం శంకర తకధిం శంకర. నాట్య ప్రబుద్ధన శంకర. ఈరోజు అన్ని గ్రహాలు, అన్ని గోళాలు ఒకదాని వెనకల ఒక ఆకర్షణతో ఈ ప్రపంచాన్ని రక్షించేటువంటి సూర్యగోళంలో ఉండినటువంటి గోళాలు ఒక్కొక్క గోళం మీద ఒక్కొక్క అడుగు పెడుతూ నాట్యాన్ని ప్రదర్శించేటువంటి మహానుభావుడు శివశంకరుడు. అటువంటి భూ కైలాసం ఈరోజు మనకు ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నది. ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంలో, కోటి దీపోత్సవ సందర్భంలో ఏ దంపతులు, ఏ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య భాగ్యమో, సహాయ సహకారాలు అందించినటువంటి సద్భక్తుల యొక్క కృప, విశేష కృప, ఏకాగ్రతతో కలిగినటువంటి భక్తినో భక్తి టీవీ వారు మనకు ప్రతి సంవత్సరము శివలోకాన్ని చూపిస్తున్నారు చౌదరి దంపతులు. ఈ హైదరాబాద్ ఏమిటి, ఈ కలియుగంలో ఇటువంటి భూ కైలాసాన్ని మనం చూస్తున్నామంటే ఎన్నో కోటి జన్మల భాగ్యమే మనకు నన్ను అనుగ్రహిస్తున్నది అని చెప్పవచ్చు. అటువంటి సందర్భంలో ఎంతోమంది మహాత్ములను కూడా మీరు దర్శనం చేస్తున్నారు. ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే ఇంట్లో ఉండేటువంటి చీకటినే కాక అజ్ఞానంతో కలిగినటువంటి మనుషులకి తొలగిపోయి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆగమ శాస్త్రాల్లో కానీ, ఇక నేను పురాణ ఉపనిషత్తులను చెప్పాల్సిన పని లేదు. అటువంటి సందర్భాల్లో మనం ఒక్క దీపం మనం వెలిగిస్తే ఎంతో భాగ్యము, ఎంతో పుణ్యం అనేది కార్తీక మాసంలో మీ అందరికీ తెలుసు. ఎన్నో ప్రవచనాలు విన్నారు మీరు, అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఈరోజు అద్భుతమైనటువంటి గరికపాటి వారు సౌందర్య లహరిలో తీసుకున్నటువంటి ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. అటువంటి సందర్భాలు మనకి ఎంతో కలిసి వస్తుంటాయి. మనం దాన్ని అంతా వింటున్నాం, శివలోకాన్ని మనం దర్శనం చేస్తున్నాం. ఈ కోటి దీపోత్సవాలకు ఒక పుష్పం అందించాలని 3 రోజుల కిందట అర్ధరాత్రిలో పాడినటువంటి పాట ఇది. ఈ పాట ఇక్కడికి అందించాలా అన్న ఒక దృష్టితో అప్పటికప్పటికే రికార్డు చేసి పంపించడం జరిగింది. చాలా సంతోషం. దాని యొక్క అర్థం తెలుసుకుంటే చాలు. శివుడి యొక్క కృప, బ్రహ్మ సంకల్పంతో స్వయంభూ అయినటువంటి శివుడు ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నారు. పంచభూతాలతో సంబంధించినటువంటి శివుడు ఓం నమ శివాయ అంటే చాలు. ఒక్కొక్క అక్షరానికి
పంచభూతం 5 భూతాలతో చేరినటువంటిది. అది ఈరోజు కార్తీక పౌర్ణిమ రోజు పంచ ఉత్సవాలు ముగించుకొని ఇక్కడికి రావటం జరిగింది. అటువంటి ఉత్సవాన్ని మనం ఈరోజు మహాకాళేశ్వరుని కానీ అరుణాచలేశ్వరుని కానీ అనేక క్షేత్రాల నుంచి ఆ శివతత్వంతో చేరిన వారు, విష్ణుతత్వంతో చేరినటువంటి మూర్తులు మనకు దర్శనమిస్తున్నారు. అక్కడి పూజారులే వచ్చి, అక్కడి జనమే వచ్చి, అక్కడి అలంకారాలే మనం చూస్తున్నాం. మహాకాళేశ్వరుని దగ్గరికి వెళితే ఇంత దగ్గరగా చూడలేం మనం. సంకల్పం చేసుకొని కళ్ళు మూసుకొని అన్ని క్షేత్రాలు కూడా మనం ప్రతి సంవత్సరము ఇక్కడ మనకు దర్శనం ఇప్పిస్తున్నారు భక్తి టీవీ వారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత అదృష్టం మనందరికీ కూడా అని మళ్ళీ నేను చెప్తూ, ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి మహానుభావుడు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి వచనాలు ఏమేమి ఉన్నాయో ఏదో కొన్ని మాత్రమే అప్పుడప్పుడు మనకు చెవిలో పడుతూ ఉంటాయి, రత్నాల్లాగా. అవి రాసి ఆ రత్నాలు అది ఏరుకొని పెట్టుకోవాలి మనం. ఆ రత్నాలు ఏరుకొని మన మస్తకంలో పెట్టెలో పెట్టుకున్నప్పుడు మనకు అజ్ఞానం అనేటువంటి చీకటి అనేటువంటి దరిద్రం వచ్చినప్పుడు ఆ రత్నాన్ని ఒక్కొక్కటి ఉపయోగించుకుంటే ఎంతో ఆనందమవుతుంది. వస్తువుని కాదు ఉపయోగించుకునేది, తత్వాన్ని ఉపయోగించుకోండి అని అంటూ, అటువంటి తత్వాలంతా వినిపించేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి చౌదరి ఫ్యామిలీ దంపతులు వాళ్ళ అమ్మ చేసుకున్న భాగ్యం, వాళ్ళ అమ్మ కృపతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నెరవేరుస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎంతోమంది రథానికి అన్ని చక్రాలు అన్నీ సరిగా ఉంటేనే ఆ రథం, ఆ కారు చలిస్తుంది. ఒకటి బాగలేకపోయినా కూడా చలించదు. అటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని శివలోకాన్నే తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ మనకు. ఈ స్టేడియం ఏమిటి, శివలోకంగా మారటం ఏమిటి ఇక్కడ మనకు, ఎంత అదృష్టం మనకు. ఒకప్పుడు మనకు ఈ స్టేడియం అనుకున్నాం, ఈరోజు శివలోకమే దిగి వచ్చింది. ఇటువంటి కార్యక్రమం అన్ని దేశాల్లోనూ అన్ని ఊర్లలోనూ కావాలనేదే సంకల్పం. నేను వేడుకుంటున్నాను. ఆధ్యాత్మిక కర్మను ఆచరణ చేయాలి మనం. కర్మ ఆచరణతోనే జ్ఞానం కలుగుతుంది. అంటే ఫిజికల్గా మనం శరీరాన్ని దండించటం కాదు, శరీరానికి బుద్ధి చెప్పి అప్పుడప్పుడు ఏకాదశి రావటం కారణం ఆరోగ్యానికి. అట్లనే శరీరంతో పాటు ఈ కర్మను మనం ఆచరించినప్పుడు మన పాపశేషాలన్నీ పోతూ ఉంటాయి, అట్లా తొలగిపోతాయి. అటువంటి దీపారాధన మనం చేయబోతున్నాం. కోటి దీపోత్సవం మొత్తానికి ఈ 15 రోజులు జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మనమంతా పాలు పంచుకుంటున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ హరి ఓం నమ శివాయ చెప్పండి. హరి ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో కూడా దీపాన్ని పెట్టండి. ఏదో కార్తీక మాసంలో మాత్రమే కాకుండా ప్రతినిత్యము దీపాన్ని పెట్టండి. చిన్నదిగా దీపం పెట్టి దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకొని పెట్టండి. ఊరికే దీపాలు వెలిగించటం కాదు, జాగ్రత్తలు తీసుకుంటూ. ఇక్కడ ఎన్ని కోటి దీపాలు వెలుగుతున్నాయి చూడండి. ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీని జతకు అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఆ స్వామికి దీపం వెలిగించడం, దీపానికి దీపం కాదు చూపించటం, మన అజ్ఞానాన్ని దూరం చేసుకోవటానికి కోసం స్వామికి వెలిగించేటువంటి వెలిగే పరమాత్ముడు. భగవంతుడు రూపంతో లేడు, భగవంతుడు వెలుగుతో ఉన్నాడు, వెలుగుతున్నాడు. వెలుగు చూడలేం మనం. స్వామి నిర్వికారుడు, స్వామి దేవుడు అట్లా కనపడడు మనకు. అక్కడి నుంచి వచ్చినటువంటి వేర్వేరే రూపాలతో కనపడినటువంటి అంశాలు, అటువంటి అంశరూపమైనటువంటి పరమాత్ముడు మహర్షుల రూపంతో, ఆలయాల రూపంతో ఈ ప్రపంచంలో ఆయన నెలకొన్నాడు మన కర్మజీవుల్ని ఉద్ధరించడానికి కోసం. అటువంటి కర్మజీవుల్ని ఉద్ధరించడానికి మనం ఎప్పుడూ చర్చ చేయవలసిన పని లేదు. భగవంతుడి విచారంగా ఎవరికి వారే ఆనందంగా ఏకాగ్రతతో పరమాత్ముడిని భజించండి. 10 మందికి మంచి చేయండి. అదే దేవుడు.
ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి, దేవుడు అంతగా భోంచేస్తున్నాడు అనుకోండి. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అనటానికి నరసింహ అవతారమే కారణం. మనకు రాతిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు అనటానికి అదే సాక్షి మనకు. అటువంటి స్వామిని అన్ని రూపాలతో మనం చూస్తున్నాం. ఆ సంప్రదాయాలను మర్చిపోకుండా మన పెద్దలు ఏది గీచిపెట్టారో దాన్ని అనుసరిస్తూ ఊరికే చర్చలో పాల్గొని మనస్సు చెడపకోకుండా ఎవరికి వాళ్ళే ఏకాగ్రతతో పరమాత్ముని భజించండి, మీ అందరికీ మంచిదవుతుంది అని అంటూ అత్యంత సులభమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఆ భగవంతుడి దగ్గర చేరటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇదో ఇప్పుడు చీకటిని పారదోరదాం. చీకటి పరిగెత్తిపోతే మనకు జ్ఞానమే కదా మిగిలేది. అటువంటి జ్ఞానాన్ని మనమంతా సందర్శిస్తాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం నమ శివాయ. గట్టిగా చెప్పండి. నమశివాయ. అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించినటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు కేంద్ర గనుల శాఖ